antenna elements. వాట్ ఈస్ బేసిక్ యాంటీనా ఎలిమెంట్స్? అసలు ఏంటి అండి అసలు ఈ బేసిక్ యాంటీనా ఎలిమెంట్స్ అనేవి అనేది మనం చూసుకునేటట్లుగా అయితే, సో ద బేసిక్ యాంటీనా ఎలిమెంట్స్ ఆర్ హెడ్జ్ అండ్ డైపోల్, షార్ట్ డైపోల్, హెడ్జ్ అండ్ డైపోల్, alternative current element, hedge and dipole, short dipole, short monopole, half wave dipole, quarter wave monopole. I repeat once again, the basic antenna elements are alternating current element or hedge and dipole, short dipole, short monopole, half wave dipole, quarter wave monopole. Once again I repeat, alternating current element, short dipole, short monopole, half wave dipole, quarter wave monopole. Okay, I tell you clearly with help of whiteboard. అసలు ఏంటండి డైపోల్? మనం వింటున్న పదం ఏంటి ఇక్కడ? The similar word here we are listening is dipole. What do you mean by dipole? సో అసలు డైపోల్ అంటే ఏంటండి? అసలు ఈ డైపోల్ అనేది దేనికోసం తీసుకుంటున్నాము? అసలు ఈ డైపోల్ మనకి ఏ రకంగా వర్క్ అవుతుంది? అసలు ఇక్కడ మనం చాలా వింటున్నాం, హాఫ్ వే డైపోల్ అనేసి, క్వార్టర్ వే మోనోపోల్ అనేసి, నెక్స్ట్ షార్ట్ మోనోపోల్ అనేసి, నెక్స్ట్ అదే విధంగా షార్ట్ డైపోల్ అనేసి అండ్ హెడ్జ్ అండ్ డైపోల్ అనేసి ఇవన్నీ మనం వింటున్నాం. అసలు ఎందుకు, అసలు ఈ డైపోల్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ చూద్దాం అనమాట. ఓకే, సో I tell you clearly అసలు డైపోల్ అంటే ఏంటి అనేది. సో we already know that the definition of antenna definition అనేది మనకి ఫస్ట్ క్లాస్ లో మనం ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. ఏంటంటే the definition of antenna is nothing but antenna is a piece of conducting material in the form of wire, rod, ఏదైనా అని అన్నాం. ఓకే అండి, సో యాంటీనా అనేది ఒక పీస్ ఆఫ్ కండక్టింగ్ మెటీరియల్, అదొక కండక్టింగ్ డివైస్. అయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనం ఏమంటున్నాము, ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వైర్, ఏదైనా వైర్ కానీ, ఒక రాడ్ కానీ, ఆర్ ఎనీ మెటాలిక్ డివైస్, ఏదైనా ఒక మెటాలిక్ డివైస్ కానీ ఏదైనా అవ్వచ్చు అని చెప్తున్నాం. ఓకే అండి, సో అయితే ఒక వైర్ మనం తీసుకునేటట్లుగా అయితే, సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ యాంటీనా. ఇదేమవుతుంది, ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ యాంటీనా కింద మనకి ఇది యాక్ట్ అవుతుంది అనమాట. ఒక వైర్ ని మనం తీసుకునేటట్లుగా అయితే, సేమ్ ఒక రాడ్ ని మనం తీసుకున్నా కానీ, ఒక రాడ్ ని మనం తీసుకొని ఆ రాడ్ ని కూడా మనం యాంటీనా కింద మనం వాడుకున్నాం. సో దట్ ఈస్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ యాంటీనా. బట్ హియర్ డైపోల్, డై which means that dipole, which means that it is nothing but di అంటే 2. ఓకే, సో డై which means that 2 pole అంటే either 2 poles, 2 rods కానీ లేదా 2 wires కానీ. ఓకే అండి, సో 2 rods కానీ 2 wires కానీ మనం లీనియర్ which means that అంటే ఏంటి, ఐదర్ హారిజాంటల్ లేదా వర్టికల్ అని చెప్పాను, గుర్తుందా కదమ్మా లీనియర్. ఓకే అండి, ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్. అయితే ఇది సపోజ్ హారిజాంటల్ గా ఉంది, హారిజాంటల్ లీనియర్ యాంటీనా కింద మనం తీసుకున్నాము. హారిజాంటల్ లీనియర్ యాంటీనా అంటే సపోజ్ ఇలా ప్లేస్ చేసుకున్నాం అన్నమాట. ఓకే అండి, 2 వైర్లని ఇలా మనం ప్లేస్ చేసుకున్నాం. 2 wires are horizontally placed together. 2 wires are horizontally placed together. So this is nothing but wire 1, and so this is nothing but wire 2. So 2 wires are placed horizontally. So how it will be? So 2 linear antennas ni హారిజాంటల్ గా మనం ప్లేస్ చేస్తున్నప్పుడు ఎటువంటి రిఫ్లెక్షన్ లేదు. సో దీంట్లో ఏమవుతుంది అంటే, సో ద కరెంట్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ లెంత్, సో కరెంట్ ఎలిమెంట్ అనేది మనకి ఇందులో ఎలాగుంటుంది అంటే కాన్స్టెంట్ గా ఉంటుంది. ద కరెంట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ దిస్
లీనియర్ వైర్ యాంటీనాస్. ఈ లీనియర్ వైర్ యాంటీనాస్ లో కరెంట్ ఎలిమెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏం చేశారంటే నెక్స్ట్ అంటే ఇందులో కాన్స్టెంట్ కరెంట్ ఉంది. సో కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉండడం వల్ల రేడియేషన్ ప్యాటర్న్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా గెయిన్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా డైరెక్టివిటీ కానీ, డైరెక్టివ్ గెయిన్ కానీ ఇవన్నీ దీంట్లో తక్కువ వస్తుంది. ఓకే అండి. సో యాజ్ కంపేర్ టు రిమైనింగ్. సో అప్పుడు ఏంటి, ఇది స్టార్టింగ్ లో అంటే 2 వైర్లని ఇలా లీనియర్ గా పెట్టి చెక్ చేసుకున్నారు. యు గాట్ మై పాయింట్. 2 వైర్లని ఇలా లీనియర్ గా పెట్టి చెక్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎలా చెక్ చేసుకున్నారంటే ఈ 2 వైర్లని సటన్ యాంగిల్ తోటి, ఓకే అండి. సో 2 వైర్లని ఇలా పెట్టుకొని ఒక యాంగిల్ అనేది పెట్టుకున్నారు అనమాట. సపోజ్ ఇట్లా ఒక 2 వైర్లని కొంచెం లాస్ట్ లో బెండ్ చేశారనమాట. అంటే ఇక్కడ సటన్ యాంగిల్ తోటి కొంచెం బెండ్ చేశారు. ఓకే అండి అమ్మా. సో ఈ యాంగిల్ తోటి, సటన్ యాంగిల్ తోటి సో బెండ్ చేసి, అంటే ఇవి కూడా వైర్సే ఆర్ రాడ్స్ ఏదైనా అవ్వచ్చు, కొంచెం వీటిని బెండ్ చేశారనమాట. బెండ్ చేసి ఇప్పుడు దీంట్లో పవర్ ప్యాటర్న్ ఎలా ఉంది, కరెంట్ ఎలిమెంట్ ఎలా ఉందని చెక్ చేశారనమాట. ఓకే అండి. సో హియర్ ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ దిస్. సో ఇప్పుడు ఇది ఏ రకంగా యాక్ట్ అవుతుంది అంటే, సో దిస్ ఈజ్ యాక్ట్స్ లైక్ ఏ షార్ట్ డైపోల్. ఓకే అండి. సో ఇది మనకి షార్ట్ డైపోల్ కింద వర్క్ అవుతుంది అనమాట. ఓకే అండి. రిమెంబర్ దిస్ పాయింట్ గైస్, షార్ట్ డైపోల్. ఇది మనకి ఈ డైపోల్ ఏ రకంగా వర్క్ అవుతుందంటే హెడ్జ్ అండ్ డైపోల్. 2 లీనియర్ వైర్స్ ని పెట్టుకుంటే దాన్ని మనం హెడ్జ్ అండ్ డైపోల్ అంటున్నాం అనమాట. హెడ్జ్ అండ్ డైపోల్ ఆర్ ఆల్టర్నేటివ్ కరెంట్ ఎలిమెంట్ అనమాట. హెడ్జ్ అండ్ డైపోల్ కింద వర్క్ అవుతుంది. ఓకే అండి. హెడ్జ్ అండ్ డైపోల్ ఇది మనకి షార్ట్ డైపోల్ కింద వర్క్ అవుతుంది. ఈ షార్ట్ డైపోల్ లో ఏంటి అంటే ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది దీంట్లో ఎలాగుంటుంది అంటే ట్రయాంగిల్ లో ఉంటుంది అనమాట. ఓకే. సో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ట్రయాంగిల్ లో ఉంటుంది. ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మూవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే అండి. సో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మనకి ట్రయాంగిల్ లో ఉంటుంది అనమాట. సో ట్రయాంగిల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది పాస్ అవుతుంది. అండ్ కమింగ్ టు దట్ హాఫ్ వేవ్ డైపోల్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హాఫ్. సేమ్ షార్ట్ డైపోల్ లాగే షార్ట్ మోనోపోల్ లో కూడా ఉంటుంది. షార్ట్ మోనోపోల్ అంటే ఏంటి అంటే ఓన్లీ వన్ పోల్ ఇలా ఉంటుంది. ఇంకొక పోల్ ని ఏం చేస్తారు అంటే ఇట్ ఈస్ గ్రౌండెడ్. ఒక పోల్ గ్రౌండెడ్ ఉంటుంది అనమాట. ఒక పోల్ మాత్రం ఉంటుంది. దీంట్లో కూడా కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్ లోనే ఉంటుంది అనమాట షార్ట్ మోనోపోల్ కి. ఓకే అండి గైస్, అర్థమవుతుందా? షార్ట్ డైపోల్ లో ఇక్కడ గ్రౌండ్ పెట్టము, షార్ట్ మోనోపోల్ లో ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్ లో ఉంటుంది అనమాట. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకే అండి. సో దెన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ హాఫ్ వే డైపోల్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా హాఫ్ వే డైపోల్. ఇదే ఇంకా మనకి బేసిక్ ఎలిమెంట్ కింద కూడా మనం తీసుకుంటున్నాము. హాఫ్ వేవ్ డైపోల్. సో హాఫ్ వేవ్ డైపోల్ which is nothing but the length of the dipole. ఓకే అండి. సో హాఫ్ వేవ్ డైపోల్ ద లెంత్ ఆఫ్ ది డైపోల్ L is equal to, గుర్తుపెట్టుకోండి, λ/2. ఓకే. సో ద లెంత్ ఆఫ్ ది డైపోల్ L is equal to λ/2. అయితే మనకి ప్రీవియస్ గా చెప్పుకున్న వాటికి ఏంటి మాస్టర్, మరి వాటికి ఎలాగ ఉంటుంది? ఫస్ట్ మనం స్టార్టింగ్ చెప్పుకున్న హెడ్జ్ అండ్ డైపోల్, అదే విధంగా షార్ట్ డైపోల్, షార్ట్ మోనోపోల్ కి లెంత్లు ఎలాగ ఉంటాయి అనేది మనం చూసుకునేటట్లుగా అయితే ఫస్ట్ స్టార్ట్ తీసుకున్న లీనియర్ యాంటీనాకి లెంత్ అంటే ఇప్పుడు అక్కడ మనం లెంత్ అంటే ఏంటి? సో ఈ లాంబ్డా అంటే ఏంటమ్మా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ లాంబ్డా ఇస్ నథింగ్ బట్ వేవ్ లెంత్. ఓకే అండి. సో ద వేవ్ లెంత్. నెక్స్ట్ ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది యాంటీనా యొక్క లెంత్ ని రిప్రజెంట్ చేసేది ఎల్ అన్నమాట. ఓకే అండి. సో రిమెంబర్ దిస్ పాయింట్ గైస్. ఈ వేవ్ లెంత్ అనేది మనం హెడ్జ్ అండ్ డైపోల్ తీసుకునేటట్లుగా అయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ లెస్ దెన్ λ/15 ఉంటుంది అనమాట. ఓకే అండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లెస్ దెన్ λ/15 ఉంటుంది హెడ్జ్ అండ్ డైపోల్ లో. అదే మనము షార్ట్ డైపోల్ తీసుకునేటట్లుగా అయితే ఇట్ ఈస్ లెస్ దెన్ λ/4 ఉంటుంది అనమాట. షార్ట్ డైపోల్ లో లెస్ దెన్ λ/4 ఉంటుంది. మీకు అవి చెప్తున్నప్పుడు డెఫినేషన్స్ చెప్తున్నప్పుడు చెప్తాను, జస్ట్ రిమెంబర్ దట్. అదే విధంగా షార్ట్ మోనోపోల్ లో ఎంత ఉంటుందంటే లెస్ దెన్ λ/8 ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే అండి. సో ఇది
బేసిక్ అంటే ఇందులో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎందుకంటే లీనియర్ గా పెట్టుకున్నాం కాబట్టి కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉండదు అనమాట. ఇక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల దాన్ని ఏం చేశాడంటే సటన్ యాంగిల్లో మార్చుకొని చెక్ చేసుకున్నాడు. అలా మార్చుకోవడం అంటే ఎలా మార్చుకున్నాడు, సటన్ యాంగిల్స్ అంటే ఇట్లా అంటే ఒక వేవ్ యాంగిల్ తోటి పెట్టుకున్నాడు అనమాట, ఇలా పెట్టుకున్నాడు థీటా తోటి. ఓకే అండి. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అనుకున్నంత గెయిన్ గానీ, అనుకున్నంత ఎఫిషియన్సీ గానీ, అనుకున్నంత కమ్యూనికేషన్ కరెక్ట్ గా జరగట్లేదు, అంటే అంత ఎఫెక్టివ్ గా కమ్యూనికేషన్ లేదనమాట. దెన్ మూవ్ ఆన్ టు హాఫ్ డైపోల్. హాఫ్ వేవ్ డైపోల్ కి మూవ్ అయ్యారు అనమాట. హాఫ్ వేవ్ డైపోల్ మూవ్ అవడం వల్ల ఏం జరుగుతుంది, హాఫ్ వేవ్ డైపోల్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ తోటి టూ డైపోల్స్ ని ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్, ఓకే అండి, ఈ రకంగా పెట్టుకునే దాన్ని మనం హాఫ్ వేవ్ డైపోల్ అంటాం. ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్. రిమెంబర్ దిస్ గైస్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ద లెంత్ ఆఫ్ ది హాఫ్ డైపోల్ ఈజ్ నథింగ్ బట్ ఎల్. ఆల్రెడీ మీకు చెప్పాను, ద లెంత్ ఈజ్ ఎల్. ఈ పై యొక్క దాని లెంత్ ఎంత అవుతుందమ్మా, L/2. దీని కింద లెంత్ ఎంత అవుతుంది, -L/2. L/2 -L/2. ఓకే అండి. సో అయితే ఇక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది మాస్టారు, ఇక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంటుంది, విల్ చెక్ ఆన్ హియర్. ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి హాఫ్ వే డైపోల్ లోని మీకు ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఇస్ నథింగ్ బట్ F ఈజ్ నథింగ్ బట్ ఫీడ్ పాయింట్. వెరీ గుడ్. F ఈజ్ నథింగ్ బట్ ఫీడ్ పాయింట్. సో ఈ ఫీడ్ పాయింట్ దగ్గరే మనం ఏం చేస్తున్నాము, వోల్టేజ్ సోర్స్ ని అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ని, ఏసీ కరెంట్ ని ఈ ఫీడ్ పాయింట్ దగ్గర ఇస్తాం అన్నమాట. ఏసీ కరెంట్ ని ఈ ఫీడ్ పాయింట్ దగ్గరకి ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏంటి, ఇక్కడ మనకి చార్జెడ్ క్యారియర్స్ ఉంటాయి కదండి. ఇక్కడ ఏంటి, యువతల పక్క పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ ఉంటాయి, యువతల పక్క నెగిటివ్ చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. ఓకే అండి. సో పాజిటివ్ చార్జ్ క్యారియర్స్ ఉన్న దగ్గర పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఓకే అండి. సో ఇలా పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది లైక్. ఓకే అండి. సో నెగిటివ్ చార్జ్ క్యారియర్స్ ఉన్న దగ్గర నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది లైక్ ఇలాగా, అంటే రేస్ అవుతుంది అమ్మా. యు గాట్ మై పాయింట్. రేస్ అవుతుంది అనమాట. అంటే మనం కరెంట్ అది ఇక్కడ నుంచి పవర్ అప్లై చేసినప్పుడు ఒక లోయర్ లెవెల్ దగ్గర నుంచి హయ్యర్ రీజియన్ కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట పవర్ లెవెల్స్. ఇక్కడ అంటే నెగిటివ్ సైడ్ ఈ రకంగా, పాజిటివ్ సైడ్ ఈ రకంగా. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండిటిని కలిపి ఏ రకంగా వస్తాయి, సో నెగిటివ్ వేవ్స్ పాజిటివ్ వేవ్స్, నెగిటివ్ వేవ్స్ పాజిటివ్ వేవ్స్ కలిపి ఏ రకంగా వస్తాయమ్మా అంటే పాజిటివ్ వేవ్స్ లోని పాజిటివ్ దాంట్లో పాజిటివ్ వేవ్స్ జనరేట్ అవుతున్నాయి, నెగిటివ్ దాంట్లో నెగిటివ్ వేవ్స్ జనరేట్ అవుతున్నాయి. అంటే పాజిటివ్ దాంట్లో పాజిటివ్ వేవ్స్ ఈ రకంగా జనరేట్ అవ్వుకుంటూ వెళ్తున్నాయి. ఓకే అండి. సో పాజిటివ్ పీక్స్ లో పాజిటివ్ వేవ్స్ ఈ రకంగా జనరేట్ అవుతున్నాయి. నెగిటివ్ దాంట్లో నెగిటివ్ వేవ్స్ ఈ రకంగా జనరేట్ అవుతున్నాయి. అంటే హియర్ విచ్ వేవ్స్ జనరేటెడ్, సైనోసైడల్ వేవ్స్ వాస్ జనరేటెడ్ ఇన్ దిస్. అంటే కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఎలా ఉంటుందండి, ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సైనోసైడల్, ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సైనోసైడల్ గా ఉంటుంది అన్నమాట. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది సైనోసైడల్ గా ఉంటుంది. సైనోసైడల్ వేవ్స్ వాస్ జనరేటెడ్ ఇన్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్. యు గాట్ మై పాయింట్ గైస్. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది సైనోసైడల్ గా ఉంటుంది. అయితే మాస్టరు ఇక్కడ మనము క్వార్టర్ వేవ్ మోనోపోల్ అంటే ఏంటి, లాస్ట్ లో మనం క్వార్టర్ వేవ్ మోనోపోల్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో క్వార్టర్ వేవ్ మోనోపోల్ విచ్ నథింగ్ బట్ వాట్ విల్ హ్యాపెనింగ్ ఆన్ దట్ క్వార్టర్ వేవ్ మోనోపోల్. క్వార్టర్ వేవ్ మోనోపోల్ మనం చూసుకునేటట్లుగా అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ కరెంట్ ని అప్లై చేసుకుంటాం అని చెప్పాను. ఓకే అండి. సో ఆల్టర్నేటివ్ కరెంట్ ని మనం అప్లై చేసుకునేటప్పుడు క్వార్టర్ వేవ్ మోనోపోల్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఈ హాఫ్ అంటే లెంత్ అనేది ఏమవుతుందమ్మా, లెంత్ ఈజ్ నథింగ్ బట్ క్వార్టర్ వేవ్ మోనోపోల్ లోని. సో దీని మొత్తానికి L/2 అంటే క్వార్టర్ వేవ్ మోనోపోల్ ఏంటి, సో దాంట్లో సగం అంటే ఏంటి, λ/4. ద లెంత్ ఆఫ్ ది క్వార్టర్ వేవ్ ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ λ/4. ఎలా చెప్తున్నాం మనం, λ/4 ప్లస్ λ/4 అంటే ఎంత అవుతుందమ్మా, λ/4 ప్లస్ λ/4 విచ్ ఇస్ నథింగ్ బట్ 2 λ/4 అంటే అంత
2 1s are 2 2s are, which is nothing but ఎంత అవుతుంది, లాంబ్డా బై 2. అంటే హాఫ్ ఏ డైపోల్ కి ఎంత అయితే లెంత్ ఉందో అది వచ్చింది. అంటే ఏంటి, క్వార్టర్ వేవ్ మోనోపోల్ అంటే దీంట్లో సగం అన్నమాట. ఓకే అండి, ఈ పైది మనకి ఎగ్జాక్ట్ పార్ట్ అవుతుంది, అంటే మనం వాడుకునే పార్ట్ అవుతుంది. కిందది మనకి ఏమవుతుందంటే ఇమాజినరీ పార్ట్ అవుతుంది. కిందన ఏదైతే ఉందో ఆ కిందది మనకి ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఈ కింద దాన్ని మనం ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ చేస్తాం. ఓకే అండి, సో ఈ కింద దాన్ని మనం గ్రౌండ్ చేస్తాము. ఇక్కడ కూడా మనకి కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగ ఉంటుంది, పాజిటివ్ సైడ్ లో పాజిటివ్ వేవ్స్ ఇలాగా కింద నుంచి రేజ్ అవ్వుకుంటూ వెళ్తాయి, మళ్ళీ నెగిటివ్ సైడ్ లో నెగిటివ్ వేవ్స్ కింద నుంచి రేజ్ అవ్వుకుంటూ ఉంటాయి. ఒక పాజిటివ్ పీక్, ఒక నెగిటివ్ పీక్, ఒక పాజిటివ్ పీక్, ఒక నెగిటివ్ పీక్ వస్తుందంటే ఆ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైనోసైడల్. ఇక్కడ కూడా కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ రకంగా ఉంటుంది, సైనోసైడల్ గా ఉంటుంది. హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ దిస్. అమ్మా అర్థమైంది కదరా? సో నౌ మూవ్ ఆన్ టు పీపీటీ. సో జాగ్రత్తగా రాసుకోండి. ద బేసిక్ యాంటెన్నా ఎలిమెంట్స్ ఆర్ హెడ్జ్ అండ్ డైపోల్, షార్ట్ డైపోల్, షార్ట్ మోనోపోల్, హాఫ్ వేవ్ డైపోల్, క్వార్టర్ వేవ్ మోనోపోల్. ఫస్ట్ దాన్ని మనం చూద్దాం. ఓకే అండి, సో ఫస్ట్ ఏంటండి, ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలిమెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే అండి, సో రైట్ డౌన్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలిమెంట్ ఆర్ హెడ్జ్ అండ్ డైపోల్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలిమెంట్ ఆర్ హెడ్జ్ అండ్ డైపోల్ అని అంటాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలిమెంట్ ఆర్ హెడ్జ్ అండ్ డైపోల్. ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలిమెంట్ ఆర్ హెడ్జ్ అండ్ డైపోల్. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలిమెంట్ దగ్గర ఏం జరుగుతుందమ్మా, ఈ హెడ్జ్ అండ్ డైపోల్ దగ్గర ఏం జరుగుతుంది, ద కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంటుందని చెప్పుకున్నాము, కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ కాన్స్టెంట్. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లో కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా, రైట్ డౌన్. ఇట్ ఈస్ ఏ షార్ట్ లీనియర్ యాంటీనా. It is a short linear antenna. It is a short linear antenna. It is a short linear antenna in which the current along its length, current along its length is assumed to be constant. Is assumed to be constant. హెడ్జ్ అండ్ డైపోల్ లో కరెంట్, ఓకే అండి, కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. హెడ్జ్ అండ్ డైపోల్ లో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ కాన్స్టెంట్. రిమెంబర్ దిస్ పాయింట్ గైస్. In that hedge and dipole, the current distribution is constant. So suppose this is nothing but dipole antenna. So ఇది డైపోల్ యాంటీనా కింద మనం తీసుకునేటట్లుగా అయితే ద టోటల్ లెంత్, సో దిస్ ఇస్ నథింగ్ బట్ టోటల్ లెంత్ ఆఫ్ ది డైపోల్. ఓకే అండి, అండ్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ కాన్స్టెంట్. షార్ట్ డైపోల్ లోకి రండమ్మా. సో నెక్స్ట్ షార్ట్ డైపోల్. Short dipole is the dipole antenna. Is the dipole antenna. Is the dipole antenna. Length of its wire. Length of its wire shorter than the wavelength. Length of its wire shorter than the wavelength. That is nothing but lambda by 4. Wavelength lambda by 4, shorter than the wavelength. The current distribution is assumed to be, next point, the current distribution is assumed to be, current distribution ఏ రకంగా ఉంటుందమ్మా? In short dipole, the current distribution is assumed to be triangular. The current distribution is assumed to be triangular. Why the current distribution in triangular in short dipole?
షార్ట్ డైపోల్ లో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకోసము మనకి ట్రయాంగిల్ లో ఉంటుంది, ట్రయాంగిల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకోసం అక్కరయ్యింది, ఎందుకోసం కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రయాంగిల్ లో వచ్చింది ఇక్కడ. కనీసం పెదాలు కలపట్లేదు అవడును, మా అచ్చన అయితే అస్సలు ఐడియల్ గా కూర్చుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ద వైర్ ఈజ్ షార్టర్ దెన్ ది వేవ్ లెంత్. వైర్ లెంత్ అనేది వేవ్ లెంత్ కంటే తక్కువగా ఉంది, అందువలన మనకి ఇక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏమైంది, సో ట్రయాంగిల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అక్కరయ్యింది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ ద వైర్ ఈజ్ its wire is shorter than the wavelength, so that's why the current distribution is in triangular. That's why the current distribution is in triangular. Remember this point guys. Okay, so ఇది కూడా డ్రా చేసుకోండి. ఓకే అండి, ఒక డైపోల్ లో డ్రా చేసుకొని ఇక్కడ ట్రయాంగిల్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. కరెంట్ డిస్ట్రిబ్యూషన్, కరెంట్ ప్రొఫైల్ అని రాసుకున్న పర్లేదు, కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అని రాసుకున్న పర్లేదు, నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. డ్రా దిస్ స్పీడ్లీ, అమ్మ చాలా స్పీడ్ గా చేసుకోండి, టైం అవుతుంది. And that, shall we move on to next slide? Good Vinay, good. And short monopole. షార్ట్ మోనోపోల్ అంటే ఏంటి, సేమ్ డెఫినేషనే, కాకపోతే అక్కడ లెంత్ అనేది λ/8 ఉంటుంది అనమాట. యాజ్ ప్రీవియస్ డెఫినేషన్ ఏదైతే మనకి ఇక్కడ చెప్పుకున్నామో, షార్ట్ మోనోపోల్ ఇస్ ద డైపోల్, రాసుకోండి, షార్ట్ మోనోపోల్ ఇస్ ద డైపోల్, short monopole is the dipole antenna having length of its wire, having length of its wire, having length of its wire shorter than the wavelength, shorter than the wavelength. ఎంత wavelength, shorter than the wavelength λ/8, shorter than the wavelength λ/8. ఇక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలాగ ఉంటది, షార్ట్ డైపోల్ లో, షార్ట్ మోనోపోల్ లో కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా in the form of triangular. The current distribution assumed to be triangle. The current distribution is assumed to be triangular. The current distribution is assumed to be triangular. The current distribution is assumed to be triangular. And moving on to next dipole, that is nothing but half wave dipole. Half wave dipole, very 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 important. Half wave dipole, half wave dipole అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. సో హియర్ write on first, half wave dipole is most popular, half wave dipole is most popular version of the dipole antenna. Half wave dipole is most popular version of the dipole antenna. ఇది చాలా పాపులర్. ఎందుకోసం ఇది పాపులర్ అయ్యింది, why it is popular, why, because the current distribution in sinusoidal current distribution అంటే it is understandable. అందుకనే మనం ఎలక్ట్రానిక్స్ లోని ఏ వేవ్ ఫార్మ్స్ తీసుకోవాలనుకున్నా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మన ఇన్పుట్ సిగ్నల్స్ కానీ అవుట్పుట్ సిగ్నల్స్ కానీ ఏ వేవ్ ఫార్మ్స్ లో తీసుకుంటాం, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైనోసైడల్ లోనే తీసుకుంటాం. ఎందుకొరకండి సైనోసైడల్ లో తీసుకుంటాము, వై, బికాస్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ పర్పస్. సో మనకు అర్థమయ్యే పర్పస్ లో ఉంటది కాబట్టి ఏ వేవ్ ఫార్మ్స్ అయినా సైనోసైడల్ గా తీసుకుంటాం అన్నమాట. ఓకే అండి, సో ఇక్కడ రాసుకోండి అమ్మా, it's a linear antenna whose length is λ/2. The length of the antenna is λ/2. The current distribution is, current distribution అనేది ఏ రకంగా ఉంటుందమ్మా, in dipole antenna, half wave dipole లో sinusoidal. The current distribution is assumed to be
sinusoidal. The current distribution is assumed to be sinusoidal. Sinusoidal current distribution అనేది ఉంటుందన్నమాట. Here the current distribution is sinusoidal. హియర్ ఒక్కసారి మనం ఇక్కడ చూసుకునేటట్లయితే ద ప్రాక్టికల్ యాంటీనా అనేది ఈ రకంగా ఉంటుందండి. సో ప్రాక్టికల్ యాంటీనా అనేది మనకి ఈ రకంగా ప్లేస్ చేసుకుంటారు. సో ఫస్ట్ 1 అంటే ఇది హాఫ్ వే డైపోల్ యాంటీనా అని చెప్తున్నాడు అనమాట. సో ప్రాక్టికల్ యాంటీనాలోని హాఫ్ వే డైపోల్. ఇక్కడ ఏంటి ఈ 2 అనేది ఫీడ్ పాయింట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఏదైతే మనకి స్టార్టింగ్ ఇక్కడ ఉంటుందో దాన్ని మనం ఫీడ్ పాయింట్ కింద కన్సిడర్ చేస్తాం అనేసి. సో హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ సపోర్టింగ్ రాడ్. అండ్ సో హియర్ ఈ 2 ఈ పాయింట్ ఫీడ్ పాయింట్, ఇక్కడ ఈ 2 దగ్గర మనం ఫీడ్ పాయింట్ ఇస్తాం అనమాట. లైక్ అంటే పవర్ అప్లై చేస్తాం, వోల్టేజ్ ఆల్టర్నేటివ్ కరెంట్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే అండి. సో 3 ఇస్ నథింగ్ బట్ సపోర్టింగ్ అండ్ సో లాంబ్డా ఇస్ నథింగ్ బట్ వేవ్ లెంత్. సో లాంబ్డా అనేది వేవ్ లెంత్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకే అండి. సో దెన్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ యాంటీనా, నెక్స్ట్ డైపోల్, క్వార్టర్ వేవ్ మోనోపోల్. క్వార్టర్ వేవ్ మోనోపోల్. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, క్వార్టర్ వేవ్ మోనోపోల్. క్వార్టర్ వేవ్ మోనోపోల్ అంటే ఏంటండి? రిమైండ్ బై క్వార్టర్ వేవ్ మోనోపోల్. సో సేమ్ హాఫ్ వే డైపోల్ లాగే ఉంటది, బట్ దాంట్లో సగం మాత్రమే మనం తీసుకుంటున్నాం అనమాట. ఇట్ ఈస్ ఎ లీనియర్ యాంటీనా హూస్ లెంత్ ఈస్ లాంబ్డా బై 4. ఇట్ ఈస్ ఎ లీనియర్ యాంటీనా హూస్ లెంత్ ఈస్ లాంబ్డా బై 4. It's a linear antenna whose length is lambda by 4. And the current distribution is assumed to be sinusoidal. The current distribution is assumed to be sinusoidal. Current distribution అనేది సైన్ వేవ్ లో ఉంటుంది. How the current distribution will be formed? ఆల్రెడీ మీకు చెప్పాను. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ రకంగా ఫామ్ అవుతుంది. సో పాజిటివ్ సైడ్ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ నెగిటివ్ పీక్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ కరెంట్ అప్లై చేయగానే అక్కడ ఏమవుతుంది, మనకి మూవ్ అవుతూ ఉంటుంది అని చెప్పాను అనమాట. ఓకే అండి. సో ఈ రకంగా ఒకవైపు మాత్రమే డైపోల్ మనం తీసుకుంటున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ లాంబ్డా బై 4. అండ్ సో టోటల్ లెంత్ అనేది లాంబ్డా బై 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది హాఫ్ వే డైపోల్ కింద తీసుకుంటే ఇక్కడ ఇది మనకి క్వార్టర్ వేవ్ మోనోపోల్ కింద వర్క్ అవుతుంది అనమాట. ఓకే అండి. సో సపోజ్ దిస్ నథింగ్ బట్ గ్రౌండ్ ప్లేన్. ఈ పైన మాత్రమే డైపోల్ ఉంటుంది, కింద మనకి కిందన కూడా డైపోల్ ఉండేదాన్ని మనం హాఫ్ వే డైపోల్ అంటాం. ఇది మాత్రం ఓన్లీ క్వార్టర్ వేవ్ మోనోపోల్. రిమెంబర్ దిస్ గైస్. క్వార్టర్ వేవ్ మోనోపోల్ లో లెంత్ అనేది లాంబ్డా బై 4 ఉంటుంది అనమాట. ఓకే అండి. సో హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ దిస్. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ నౌ.